నా పేరు బాలరాజ్ అండి. మా పిల్లలు స్టీవెన్, ఫిలోమోన్ మా కుమారులు, భాగ్య మా భార్య. మాది అనంతపూర్ డిస్టిక్, కదిరి తాలూకా. మా తల్లిదండ్రులకు మేము 7 సంతానం, 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ప్రస్తుతం మా తమ్ముడు, 2వ తమ్ముడు మా మధ్యలో లేడు కానీ చనిపోయాడు. మిగతా వారు అందరూ దేవుళ్ళలోనే ఉన్నారు. అయితే నేను పిల్లప్పటి నుంచి నన్ను చదువుకు పంపిస్తే నేను చదువుకునేవాడిని కాదు. నేను ఫ్రెండ్స్ ద్వారా స్కూల్కి అయితే పోయేవాళ్ళమే, కానీ మాకు 7 మంది మేము చిన్నపిల్లలుగా ఉండి చదువుకోకుండా, మాకు తిరుపతి దగ్గర ఉంటుంది. అయితే మేము 7 మంది కలిసి ట్రైన్లో దొంగతనంగా వెళ్ళిపోయి అక్కడ తిరుపతి అంతా తిరిగి చూసుకునే వాళ్ళని. ఎప్పుడు నేనైతే క్రైస్తవుని, అయితే క్రీస్తు నాలో లేడని నేను ఎరుగుదాను. అయితే వాళ్ళంతా కలిసి మేము ఆ కొండకి వెళ్ళేవాళ్ళము. ఆ దేవాలయంలో వాళ్ళందరూ వెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు చేసే పూజలని వాళ్ళు చేసేవారు, వాళ్ళతో నేను ఉండేవాడిని. వాళ్ళు ఏదో తీర్థం ఇచ్చేవాళ్ళు, తాగేవాళ్ళు, తల మీద చల్లుకునేవాళ్ళు. కానీ నేను మాత్రం వాళ్ళంటే పోయేవాడినా కానీ నేను చేసేవాడిని కాదు. అదే అక్కడ తిరుపతిలో కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళు అదే బంగారు చెప్పు తీసుకొని తలకాయ మీద పెడతారు. ఇవన్నీ చూశాను నేను. అయితే నేను అట్లాంటిది ఏం చేయలేదు. అది తిరిగి వచ్చేటప్పుడు మేము ఆ 7 రైల్వే స్టేషన్లో ఉండేవాళ్ళం. తిరిగి ట్రైన్ పోవాలని అక్కడ మమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు. చిన్న పిల్లబడే పట్టుకొని వాళ్ళు మాకు దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని ఆదరించి మాకు భోజనాలు పెట్టించి మాకు డబ్బులు కూడా ఇచ్చారు. అప్పట్లో తిరిగి వచ్చేవాళ్ళము. అయినా కానీ స్కూల్కి పోయేవాళ్ళం కాదు, సినిమాలకు అక్కడక్కడ తిరుగుకుంటూ ఉండేవాళ్ళం. మాకు డబ్బులు లేకపోయినా సరే మా మేనత్త ఉండేది. నా దగ్గరికి వెళ్ళి నేను ఆ పుస్తకం చూస్తే ఆమె నాకు బొట్లు ఉండేవి. అప్పట్లో బొట్లు అన్నాలు ఉండేటివి, అలా తీసి ఇచ్చేది. తర్వాత మా నాన్న కూడా, నేను మా నాన్నకు ఎక్కువ ప్రేమ, ఆయన కూడా డబ్బులు ఇచ్చేవాడు. అయితే వాటిని తీసుకొని మేము సినిమాలకు, షికార్లకు వెళ్ళేవాళ్ళము. ఆ చిన్నతనంలోనే మేము బీడీలు తాగేది, సిగరెట్ తాగేది చాలా అలవాటు చేసుకునే వాళ్ళము. అయితే మాకు సినిమాలకు పోవాలని, మా షోకులకు డబ్బులు లేకపోతే మేము రాత్రిలో పొలాల దగ్గరికి వెళ్ళి చెనిక్కాయలు తీసుకొచ్చి ఆ చెనిక్కాయలు అమ్ముకొని సినిమాలకు పోయేవాళ్ళము. సిగరెట్లు, బీడీలు తాగేవాళ్ళం అండి. అయితే మా ఫ్రెండ్స్లో అతను నన్ను, అరే నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు వాళ్ళు చాలా అల్లారైపోతావు, మా అందరికి కూడా నీ ద్వారా ఎఫెక్ట్ కలుగుతుంది అని అనేవాడు. లేదు నేను ఎక్కడ వెళ్ళిపోమని చెప్పేవాడు, హైదరాబాద్ వెళ్ళిపోను అని చెప్తే నేను పోయేవాడిని కాదు. ఏదైనా కొత్త సినిమా వస్తే చిన్న పిల్లప్పుడే రౌడీజం చేసేవాడిని. సినిమాలు టికెట్ తీసుకోవడానికి ముందు, అందరికంటే ముందు ఎలా మనుషుల మీద ఎక్కి వెళ్ళిపోయి తీసుకొచ్చేవాళ్ళు టికెట్. వాళ్ళు బెదిరిస్తే బయటకు వచ్చిన తర్వాత మేము అందరం కలిసి వాళ్ళని కొట్టేవాళ్ళం చిన్నతనంలోనే. అయితే అవన్నీ చూసి మా ఫ్రెండ్స్ అంతా కలిసి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాలా, మీ బాగున్నాడు కదా హైదరాబాద్లో, అక్కడ వెళ్ళిపోమన్నారు. సరే పోతానని నిర్ణయించుకున్నాను. మా బావగారి తమ్ముడు ఒక ఆయన ఏఎస్ఐ ఉన్నాడు, ఆయన వచ్చాడు అనమాట. అయితే మా ఫ్రెండ్ ఒక అతను, అరే నువ్వు వెళ్ళిపోమని చెప్పి నాకు 40 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. సరే వెళ్ళిపోతానని ఆయనతో చేరి వచ్చేసాను. అయితే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి కదా, తల్లిదండ్రులు చెప్పుకోకుండా పోతే వాళ్ళు బాధపడతారని. అంటే తల్లిదండ్రులతో నేను ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉండమనే కాదు, ఎప్పుడు బయటపెట్టే ఉండేవాడిని. అయితే నేను మా నాయనకు, మా అమ్మకు ఇట్లా నేను వెళ్ళిపోతున్నా అక్క దగ్గరికి అని అంటే వాళ్ళు సంతోషపడ్డారు. పోనీ అక్కడైనా పోయి బాగుపడతాడని సంతోషపడ్డాడు. సరే అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసిన తర్వాత అప్పుడే హైదరాబాద్లో బాగా గొడవ జరుగుతున్నాయి. 1970లో వచ్చానండి ఇక్కడికి. అప్పుడు ఇదే తెలంగాణ గురించి పెద్ద గొడవ జరుగుతున్నాయి. నేను భయపడేవాడిని, అమ్మ ఇక్కడ వచ్చాను కదా, నేను కూడా వాళ్ళు నన్ను చంపేస్తారని అనుకుండేవాడిని. అయితే పబ్లిక్ పెద్దగా ఏమి ఉండేది కాదు. మామూలుగా ట్రైన్ దిగి
మా బావగారిని తీసుకొని వచ్చాడు ఇక్కడికి. అప్పుడు జనాభా కూడా ఏమి ఉండేది కాదు, చాలా తక్కువ జనాభా ఉండేది. అటు నుంచి హెచ్ఎండి కాలనీకి తీసుకొచ్చారు. అక్కడ మా అక్క బావగారు ఉంటే వాళ్ళ దగ్గర ఉండిపోయాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మరి నీకు ఉద్యోగం కాదు కదా, కొంతకాలం ఉండన్నారు. సరే నేను మా బావలో ఒక సైకిల్ ఉండేది, ఆ సైకిల్ తీసుకొని మొత్తం ఊరన్నీ తిరిగేవాడిని. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ అవన్నీ తిరిగేశాను. మా అక్క నాకు డబ్బులు ఇచ్చేది ఖర్చులకి. ఆ డబ్బుల ద్వారా సిగరెట్ బీడీలు తీసుకుంటామని, అగ్గిపెట్టుకొని తాక్కుంటూ తిరుగుకుంటూ ఉండేవాడిని. అన్నీ తిరిగేశాను, ఏం చేయాలా తెలియదు. సరే అని చేపలు పట్టడానికి గాలాలు వేసుకుని గాలాలు తయారు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న బావుల్లో అక్కడ అన్ని చోట్ల చాలా బాగా చేపలు పట్టేవాడిని. ఆ చేపల వాళ్ళు తిని వాళ్ళు తీసుకొచ్చి నువ్వు చేపలు పడిపోతున్నారు, ఇంట్లోనే ఉండదు, ఎక్కడ పోతున్నారు. సరే ఇంట్లోనే నేను ఉండలేను, చేత కాదు. సరే అని హెచ్ఎండిలో మా చిన్న బావ హెచ్ఎండిలో క్యాజువల్ లేబర్గా ఫోన్లో డ్యూటీ చేయమన్నారు. సరే ఒప్పుకున్నా, చేస్తానన్నాను. అయితే అక్కడ రోజు 3 రూపాయలు ఇచ్చేవాడు. 3 రూపాయలు ఇస్తే వారం అంతా పనిచేసి అది శనివారం డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బులు కూడా నేను ఇంట్లో ఎవరికి ఇచ్చేవాడిని కాదు, నేనే ఇక్కడ కూడా అట్లా చేసేవాడిని, వ్యర్థంగా ఖర్చు పెట్టించుకుంటూ ఉండేవాడిని. అంటే కొంతకాలం ఉన్న తర్వాత అక్కడి నుంచి మా అక్క వాళ్ళ దగ్గర నుంచి మా అక్క నన్ను తిరిగితే నేను బయట వెళ్ళిపోయి కొంచెం బాలనగర్ అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉండేవాడిని. ఇక్కడ కంపెనీలో పనిచేస్తూ ఇక్కడే ఉండేవాడిని. హెచ్ఎంలో డ్యూటీ చేసేవాడిని. అది రోజు 3 రూపాయలు ఇచ్చేవాడు. మామూలుగా ఓటీ చేస్తే ఇంకో ఆటన్నా అట్లా పెరిగేది. అట్లా చేస్తూ ఉంటే కొంతకాలం పోయిన తర్వాత అక్కడ ఫోన్లో ఒక అతనికి నాకు గొడవ అయింది. గొడవ అయితే చిన్నమాట తిట్టాడు. తిడితే అది ఫోన్ చాలా నల్లగా ఉంటుంది మట్టి అంతా. నేను ఆయన బాగా కొట్టేశాను. బెల్ట్ తీసుకొని కొట్టాను, పెద్ద బెల్ట్. ఆ బెల్ట్తో కొడితే ఆయనకు సుహా చెప్పి పడిపోయాడు. పడిపోయిన తర్వాత మొత్తం ఫోన్ అంతా వచ్చేసారు నా దగ్గరికి. ఎందుకు కొట్టేవారంటే నన్ను తిట్టాడు, నేను కొట్టానని చెప్పాను. తర్వాత అతనికి అంబులెన్స్లో డిస్పెన్సరీకి తీసుకెళ్ళారు. నన్ను యూనియన్ లీడర్ దగ్గర రమ్మన్నారు. అని నేను అన్నాను, నేను రాను అన్నాను. హెచ్ఎంపీ లీడర్ చాలా పెద్దవాడు, ఆయన అప్పటికి కూడా నేను గర్వంగానే మాట్లాడేవాడిని. నేను రాను, ఆయన ఎవరు నన్ను పిలవడానికి బెదిరించాను. ఆయన మళ్ళీ వీళ్ళందరినీ బెదిరించాను. అక్కడ ఏమో ఆ లీడర్ అడిగారంటే ఎవరు ఆ కుర్రవాడు అని అడిగితే ఇట్లా ఫలానా సుందరయ్య బామర్ది అని ఆయన చెప్పారు. చెప్తే అయితే సార్ సుందరయ్య బామర్ది అయితే నేను చూసుకుంటానులే, మీరు ఆయన వదిలేయండి అన్నారు. అంటే సుందరయ్య గారికి కొంచెం మంచి పేరు ఉండేది అక్కడ, స్పోర్ట్స్ మ్యాన్ అని. అందుకొరకు నన్ను వదిలేశారు. మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి పోవడానికి వస్తే అక్కడ నన్ను తీసుకోలేదు, సెక్యూరిటీ వాళ్ళు నన్ను తీసుకోలేదు. సరే అది టైగర్ చేస్తామంటే అక్కడ కాంట్రాక్టర్ అనమాట ఆయన ఏం చేస్తాడు, అక్కడ కంపెనీ బాలనగర్లో కంపెనీ పెట్టాడు. కంపెనీ పెడితే అక్కడ నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్తే చిన్న కంపెనీ అది రోజు రోజుకు చాలా డెవలప్ అయిపోయింది. దగ్గర 40 మంది వరకు పనిచేసేవాళ్ళు అక్కడ. నేను అక్కడ కూడా చాలా అలాగే ఉండేవాడిని. నేను ఎక్కువ నాకు అలవాటు అంటే ఏంటి బీడీ చేయడం తాగే అలవాటే. నాకు తిండి లేకపోయినా ఆ 2 ఉంటే చాలు. నేను అట్లాగే ఉంటుంటే ఆ కంపెనీలో 40 మంది అయిపోయారు. 40 మంది అయిపోయిన తర్వాత అందరూ కలిసి యూనియన్ పెట్టాలన్నారు. యూనియన్ అంటే నాకు తెలియదు. నేను ఎండీతో కూడా బాగా గట్టిగా మాట్లాడేవాడిని, బాగా ఆయన కూడా తిట్టేవాడిని. అయితే అందరూ కలిసి యూనియన్ పెట్టాలంటే అక్కడ అతను చెప్పాడు అనమాట, 7 మంది ఉండాలా యూనియన్ ఫామ్ చేయాలంటే. యూనియన్ ఫామ్ చేసాము, దాంట్లో నన్ను జనరల్ సెక్రటరీగా ఉంచాడు అన్నమాట. అట్లాగే నడుస్తుంది. అట్లా 3-4 సంవత్సరాలు అయిపోయింది. 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకసారి ఒక అతనికి కన్ను పోయింది. కన్ను పోతే ఎండీని పోయి అడిగాం, మరి ఆయనకు కన్ను పోయింది కదా, మరి ఆయనకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలా అంటే ఆయన కూడా లేదు బెనిఫిట్ ఇవ్వను. నన్ను బాగా పరిచయం చేసుకున్నాడు. అరే तुम मिर्ची है, तेरे बहुत गुस्सा है, तेरे को शादी करा तो गुस्सा आ जाता, అది ఇది నన్ను బాగా ఇచ్చేసేవాడు. అని తర్వాత నేను ఒప్పుకునేవాళ్ళు. నన్ను మీదవాడు కదా సార్, కన్ను పోయిన తర్వాత మరి ఆయన ఎట్లా పోతాడు, ఇవ్వాలా ఖచ్చితంగా ఇవ్వాలంటే బాగా గొడవ అయింది నాకు ఆయన. అంత తర్వాత 40 మంది వర్కర్స్ వచ్చేసారు. వచ్చి ఎండీని కొట్టేస్తాం అది అని తిరగబడ్డారు. తిరగబడిన తర్వాత వాడి కన్నుకు బెనిఫిట్ ఇచ్చాడు, కొన్ని డబ్బులు ఇచ్చాడు.
ఇచ్చి ఆయన తీసేసారు. అట్లాగా కంపెనీ నడుస్తున్నట్లే మళ్ళీ ఒకసారి సూపర్వైజర్కు నాకు గొడవ అయింది. గొడవ అయితే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఓన్లీ బోయినపల్లిలో పోలీస్ స్టేషన్ నా మీద అనవసరంగా కేసు పెట్టారు. అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ అప్పుడు ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ పేరు తీసేనే అరెస్ట్ చేసేవాళ్ళు. అయితే గొడవ అయిన తర్వాత నేను గొడవ అవుతున్నట్లే ఎండి గారు వచ్చారు. ఎండి వచ్చిన తర్వాత ఇందిరా నువ్వు వాడి మీదకి ఎందుకు పోయినావు, ఆయన ఎండి కూడా ఎండికి అల్లుడు అవుతాడు, మేనల్లుడు. ఇందిరా నువ్వు వాడి మీదకి పోయినావు గొడవకి, నిన్న కదా నన్ను నీకు ఏం కూడా అడిగితే నేను ఇస్తా కదా నీకు అది అన్నాడు. నువ్వు వర్కర్స్కి ఏం సపోర్ట్ చేయకు, నేను నీకు నెల నీకు వాళ్ళు ఎవరికి ఏం తెలియకుండా ఎక్స్ట్రా ఇస్తాను డబ్బులు అది. నేను వాటి ఇంటికి ఏం ఒప్పుకునేవాడు కాదు, నేను బ్యాచిలర్, నాకు అక్కడ వచ్చేదా సరిపోతుంది, నేను ఒప్పుకునేవాడు కాదు. అందుకని మనసులో పెట్టుకొని నేను ఎట్లా తీసేయాలనుకున్నాడు. గొడవ అవుతుంటే ఒకసారి నాకు సుప్రజకు గొడవ అవుతుంటే ఆయన ఏం చేశాడు, ఒక కుర్రాన్ని తీసుకొని బోయినపల్లికి వెళ్ళి నా మీద కేసు పెట్టాడు. ఏమని ఇట్లా ఫలానా సూపర్వైజర్ని కొడుతుంటే నేను అడ్డు వెళ్ళాను, ఎండి నేను, నా మీద కత్తి లేపాడు ఫలానాడు. అయితే కేసు పెట్టిన తర్వాత అది మాకు తెలియదు కేసు పెట్టినట్లు. మేము మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఫతనగర్లో ఉన్నాను బ్యాచులర్గా. అయితే నేను మామూలుగా పొద్దున్న లేచి క్యారెట్ ఉంటుంది అలవాటు నాకు. నేను పొద్దున్న లేచి క్యారెట్ పెట్టుకొని 2 గిన్నెలు క్యారెట్ పెట్టుకొని బస్తీలో నుంచి రోడ్డు మీదకి వస్తుంటే ఎండి ముందు వస్తున్నాడు బండి మీద, వెనకాల పోలీస్ వ్యాన్ వస్తుంది. నాకు డౌట్ వచ్చింది, నా గురించి తీసుకుపోతున్నాడు పోలీస్ వ్యాన్ అని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి క్యారెట్ ఎక్కడ పెట్టి వేరే రూట్ నుంచి వెళ్ళి నేను కంపెనీ చూస్తున్నాను అనమాట. చూస్తుంటే అక్కడ ఆ వ్యాన్ ఆపి వర్కర్స్ అందరూ ఒక్కొక్కరిని పిలిపించి ఇంక్వైరీ చేస్తున్నాడు నా గురించి. ఏంటి బాలరాజు ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు అంటే వాళ్ళందరూ ఏం చెప్పారంటే బాలరాజు ఏం తప్పు చేయలేదు సార్, ఊరికి అనవసరం కేసు పెట్టారు మీద అని వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ పోలీసు వాళ్ళు అయితే నన్ను వెంటాడుతున్నాడు. నేను ఇంట్లో కూడా పండుకోలేదు ఆ రోజు. నేను వేరే ఒక ఫ్రెండ్ రూమ్లో పండుకున్నాను నైట్లో. నైట్ రాత్రి 12 గంటలకు పోలీసులు వచ్చారు. ఆ ఇల్లు కల్లా అని అడిగారు, ఏంటి బాలరాజు అంటే లేడు సార్, ఎందుకు సార్ వచ్చారని అడిగితే ఇట్లా సంగతి ఆయన తీసుకుపోవాలన్నాడు. ఎందుకు సార్ ఆయన ఏం చేశాడు, ఆయన చాలా మంచివాడే, మంచి కుర్రోడు అది ఇది అని చెప్పాడు. అని వెళ్ళిపోయాడు. పక్కన గేట్ దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. మేము ఎప్పుడు డ్యూటీ అయిపోయినా అక్కడ కూర్చుండేవాడిని. ఎవరో చెప్పారన్నమాట వాళ్ళు పోలీసు వాళ్ళకు. అక్కడ పోయారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారు, నేను వెళ్ళిన అక్కడికి. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అడిగారు, ఏమని ఇక్కడ బాలరాజు అనే కుర్రోడు ఉన్నారని అడిగితే ఏమో సార్ నాకు తెలియదు అన్నాడు. వాళ్ళు నన్నే అడిగారు. దాని తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నట్లే నేను మామూలుగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత హెచ్ఎంటీ కాలనీ కూడా వచ్చారు. ఇక్కడ మా అక్క వాళ్ళ దగ్గరికి అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. హెచ్ఎంటీలో ప్రెసిడెంట్ ఉండేవాడు అనమాట, పూర్ణచంద్రరావు అని. మా బావ అంతా ఆయన దగ్గరికి వెళ్ళి అది చెప్పారన్నమాట, ఇట్లా సంగతి మా ఊరి గురించి పోలీసు వెతుకుతున్నారంటే ఆయన ఏం చేశాడు, బోయినపల్లి పోలీసు వాళ్ళకు ఫోన్ చేశాడు అనమాట. చేస్తే ఆయన అన్నాడంట పోలీసు వాళ్ళు, బాలరాజు చేసిన తప్పు ఏం లేదు, మా ఎంక్వైరీలో ఏం తప్పు ఏం లేదు ఆయన్ని, ఆయనే వచ్చి ఆ ఎండి మీద రిటర్న్ రాసిమని చెప్పు అన్నారు. తర్వాత నేను రిటర్న్లో కూడా ఏం రాసిలేదు. సరే అట్లా ఉండిపోయినాము. ఇంటికి మామూలుగా మళ్ళీ హెచ్ఎంటీ కాలనీకి వచ్చాను. వచ్చిన తర్వాత మా బావగారు ఇద్దరు ఉండేవాళ్ళు, అన్నదమ్ములు. హెచ్ఎంటీ కాలనీలో ఉండేవాళ్ళు. పెద్ద ఆయన అయితే మా అక్కని ఇచ్చాము ఆయనకు, బావ ప్లస్ మా మేనమామ కూడా అవుతాడు. అక్కడే ఉన్నాను. ఉన్న తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకొని ఈ భాగ్య వాళ్ళకు చెల్లెలేదు, భాగ్యని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. నన్ను అడిగారు అనమాట. అయితే నేను అన్నాను, మరి నాకైతే ఉద్యోగం లేదు కదా, నేను ఎట్లా మ్యారేజ్ చేసుకోవాలని, నేను ఎట్లా సాగాలంటే లేదు మా బావ అన్నాడు. మా చిన్న ఆయన అన్నాడు, లేదా నేను నీకు 6 నెలల లోపల నీకు హెచ్ఎంటీలో ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. మా పెద్ద బావ అన్నాడు, నేనేం ఉద్యోగం ఏం ఇప్పించంటా, కావాలంటే నువ్వు నా దగ్గర ఇద్దరు ఉండి తినండి కొంతకాలం కావాలంటే, కానీ నేను ఉద్యోగం ఇప్పించే ఇది నాకు లేదన్నా. సరే అని వాళ్ళ మాట ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు నా టికెట్ పైసలు కూడా లేవు. ఇంకా పెళ్ళికి కావాల్సిందంతా వాళ్ళు చేయాల్సిందే. మా పెద్ద బావ అన్నాడు, నేనేం ఉద్యోగం ఏం ఇప్పించంటా, కావాలంటే నువ్వు నా దగ్గర ఇద్దరు ఉండి తినండి కొంతకాలం కావాలంటే, కానీ నేను ఉద్యోగం ఇప్పించే ఇది నాకు లేదన్నా. సరే అని వాళ్ళ మాట ఒప్పుకున్నాను.
ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళాలంటే కూడా నా టికెట్ పైసలు కూడా లేవు. ఇంకా పెళ్ళికి కావాల్సిందంతా వాళ్ళు చేయాల్సిందే. సరే పెళ్ళికి డిసైడ్ అయిపోయింది, మాట్లాడుకున్నారు, ఊరు వెళ్ళిపోయారు, మా నాన్నతో మాట్లాడుకున్నారు. అక్కడ అయిన తర్వాత మ్యారేజ్ డిసైడ్ చేశాడు, ఒక డేట్ ఫిక్స్ చేశారు. నాకు ఏ టు జెడ్ వాళ్ళే ఇప్పించారు, కాలేజ్ చెప్పుల దగ్గర నుంచి కావాల్సినవన్నీ వాళ్ళే ఇప్పించారు. అప్పుడైతే మా మామూలు మంగళసూత్రాలు కట్టేవాళ్ళు. దాని తర్వాత 1975 మార్చి 75 డిసెంబర్ 31న మ్యారేజ్ డిసైడ్ చేశాడు అనమాట. సరే ఆ రోజు మ్యారేజ్ అయిపోయింది. 31 తారీఖు మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6 నెలలు ఉన్నామన్నాడు కదా, అక్కడనే 6 నెలలు ఉన్నాను. 6 నెలలు నేను ఎట్లా ఖాళీ ఉండాలా? సరే నేను ఖాళీ ఉండలేక మా నాయనకు నేనంటే ఎక్కువ ప్రేమ. నాకు బిడి తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు ఉంది. నాకు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మా నాయన మామూలుగా దొంగచాటుకి తీసుకొచ్చి మా భార్యకి ఇచ్చేవాడు. వాడికి ఇచ్చాయమ్మా ఈ బిడీలు. సరే మా నాయన కూడా ఎందుకు బాధపడ్డానని చెప్పి నేను మామూలుగా ఇటుక బట్టలు పనికి పోయేవాడిని. పోతే అక్కడ వచ్చి కూర్చుండేవాడు, ఎట్లా చేస్తున్నాడు అని చూసేటట్టు. తర్వాత మామూలుగా నాకు చాయ్ బిడి ఎక్కువ అలవాటు, నాకు వేరే అలవాట్లు ఏం లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. అయితే పాలు దొరకడం కష్టం. మధ్యాహ్నం అప్పుడు డికాషన్ చేసుకొని పెద్ద గ్లాసుల్లో చేసుకొని తీసుకొచ్చి ఇచ్చేవాడు. బీడీలు తెచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేవాడు, అదైతే నాకు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇట్లా కొంతకాలం 6 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నేను 6 నెలల తర్వాత ఉద్యోగం ఇప్పిస్తాను కదా అని చెప్పి నేను ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే డబ్బులు ఎవరు ఇస్తారు? సరే నా చేతిలో వాచ్ ఉంటే ఆ వాచ్ అమ్మేసి వచ్చాను హైదరాబాద్. వచ్చిన రోజే నాకు ఆయన కలిసాడు. 4 గంటలకు ఆయన జనరల్ డ్యూటీకి వస్తాడు, వెళ్ళి కలిసినాడు. కలిసిన తర్వాత మరి ఏమైంది డ్యూటీ అంటే అన్నాడు, ఏం రాని డ్యూటీ నా జోబులో ఉందా అని అడిగాడు. సరే అట్లా అన్న తర్వాత ఆయన మీద నేను చాలా రేజ్ అయ్యి ఆయన బూతుమాట తిట్టేసి వదిలేసాను. వదిలేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను మా బాబుకు, మా అక్క. తర్వాత అట్లాగే 6 నెలలు అక్కడనే ఉన్నా. తర్వాత మళ్ళీ డిసెంబర్ 31 వచ్చింది. అప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు మా అక్క ఏం చేసిందంటే బాక్యం పిలిపించింది హైదరాబాద్. ఎందుకు పిలిపించిందంటే 31కు మామూలుగా ఫంక్షన్ చేస్తారు కదా, ఆ ఉద్దేశంతో పిలిపించింది ఇక్కడికి. ఆమె వచ్చింది, ఇద్దరం ఉన్నాం అక్కడ. నేను పండగ అయిపోయిన తర్వాత ఆమె హెచ్ఎండి కాలనీ W4 కింద 13 ఉండేది. అందులో సేవకుడు వచ్చి అక్కడ వాక్యం చెప్పేవాడు. అంటే ఒక చర్చ్ లాగా ఇంట్లో కూడుకుండేవాడు. బాగా అక్కడ వస్తుండేది. అయితే అక్కడ ఆమె తీర్మానం చేసుకుని ఏదో ఒక డేట్కు ఆయన బాప్తిజం ఇచ్చారు. అక్కడ బాప్తిజం తీసుకుంది. అప్పుడు హెచ్ఎండి కాలనీనే ఉన్నాం మా అక్క దగ్గరనే. అయితే ఆ బాప్తిజం తీసుకుని ఇంటికి వచ్చింది. నేను మామూలు డ్యూటీకి వెళ్ళి డ్యూటీకి ఏం లేదు, మామూలు తిరిగేవాడిని అంతే. నేను గుండు కొట్టించుకున్నాను. నేను గుండు కొట్టించుకొని నేను ఇంటికి వచ్చాను. ఆమె బాప్తిజం తీసుకొని ఆమె ఇంటికి వచ్చాను. బాప్తిజం అంటే నాకు తెలియదు. చెప్పింది ఇట్లా అని అట్లా అనుకున్నాము. ఇద్దరు అక్కడ ఉండి కొంతకాలం పోయిన తర్వాత ఎంతకాలం వాళ్ళ ఇంట్లో ఉండాలా, సరే ఎక్కడన్నా వెళ్ళిపోదాము, ఇక్కడ ప్రైవేట్లో ఎక్కడ డ్యూటీ చూసుకుంటానని చెప్పి నేను అంతా బాలనగర్ అంతా వెతికాను. అప్పుడు జీడిమెట్లు లేదు. బాలనగర్ అంతా వెతికితే ఎక్కడ జాబ్ దొరకలేదు. సరే మొత్తానికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా, మేము ఇద్దరు సపరేట్గా ఉండాలి. ఏం చేయాలని సరత్ నగర్లో రూమ్ వెతికాను. అంటే నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు కొన్ని సామాన్లు ఉండేటివి, అవన్నీ అక్కడ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు ఫతేనగర్లో, వాళ్ళ దగ్గర పెట్టాను మొత్తం సామాన్లు అన్నీ. పెట్టిన తర్వాత రూమ్ ఎక్కితే సరత్ నగర్ వెతికాను, ఎక్కడ దొరకలేదు. బస్ స్టాండ్ వెనకాలనే SRT 247 అని ఒక రూమ్ చిన్న ఖాళీ రూమ్ ఉంది అక్కడ. వాళ్ళని అడిగాను, ఇస్తామన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే పొద్దున్నే లేవగానే ఎంత జాడు కొట్టాలా, ఆ ముగ్గులు ఎలా వేయాలని. సరే అన్న, నాకు తెలియదు వేస్తారు ఆమె వేస్తుంది అని నాకు తెలియదు. సరే అన్న అంటే అడ్వాన్స్ అయితే 5 రూపాయలు ఇచ్చాను. ఇల్లు కిరాయి 40 రూపాయలు. అడ్వాన్స్ 5 రూపాయలు ఇస్తే ఆమె నవ్వింది. అడ్వాన్స్ మొత్తం కావాలని లేవమ్మా, ఇప్పుడు జీతం వచ్చి ఇస్తాను. అబద్ధం పడ్డాను, ఉద్యోగం లేదు ఏం లేదు. సరే అని ఆయనలో చేరిపోయినాం. ఇద్దరం ఉన్నాం, నేను బాగానే ఉన్నాం. మా సామాన్లు తెచ్చుకుంటే పట్టుకున్నాం. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఆమెనే అడిగాను, ఇక్కడ ఎక్కడ కిరాణా కొట్టుంటే
నెలవారికి సామాన్ ఇప్పిస్తే నేను నెల కట్టుకుంటానంటే, ఏమయ్యా నువ్వు కిరాయి అడ్వాన్సీ లేదు, మళ్ళీ నీకు సామాన్ కూడా తీసుకెళ్ళా అని. సరే అండి, అక్కడ మార్వాడి కొట్టుంటే అందులో తీసింది. ఇంకా అక్కడే మళ్ళీ నేను బాలనగర్లో డ్యూటీ చేసుకుంటే అప్పుడు నాకు 250 రూపాయలు ఇచ్చాయి, నెలకు 250 రూపాయలు. సరే అని చేసుకుంటూ ఉన్నాను, అక్కడనే ఉన్నా. తర్వాత నాకు ఐపీసీఎస్ కంపెనీలో చిన్న కాంట్రాక్ట్ దొరికింది. అది పేపర్ అడ్వర్టైజ్ వచ్చింది, చూసినా నేను. అది నేను చేసే పనే. సరే అని వాళ్ళు ఏమడిగారంటే లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసిమన్నారు. లెటర్ ప్యాడ్ ఏముంది, నాకు లెటర్ ప్యాడ్ ఏం తెలియదు కూడా అసలు. సరే అని ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తే ఇట్లా అడిగారండి. అన్నాడు బాలరాజ్ ఫ్యాబ్రికేషన్ అని పెట్టి ప్రింట్ చేసి ఇచ్చాడు లెటర్. దాని మీద వాళ్ళకు కొటేషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అది నాకు ఇచ్చారు కాంట్రాక్ట్. ఇచ్చిన తర్వాత ఒక కుర్రాన్ని పెట్టుకొని చేశాను ఆ పని. చేస్తే ఒక 15 రోజుల్లో అయిపోయింది మొత్తం పని. అయిపోయిన తర్వాత అప్పట్లో 3500 బిల్లు వచ్చింది. చాలా పైసలు మిగిలిపోయినాయి. వాటికి ఇచ్చిన జీతము నాకు ఫోన్ కూడా బాగా పైసలు మిగిలినాయి. తర్వాత ఇంకా వాళ్ళు చెక్ ఇచ్చారు అన్నమాట. చెక్ ఇస్తే ఇంకా ఆ పైసలు నాకు బ్యాంక్ అకౌంట్ కావాలి. చెక్ ఎట్లా చేయాలా అని మా ఎండీ ఉండేవాడు, ఆయన చెప్పాను. ఆయన ఇక్కడ హెచ్ఎండి దగ్గర ఆంధ్ర బ్యాంక్ ఉంది, అక్కడ వెళ్ళి ఆయనతో మాట్లాడి మేనేజర్తో ఆ డబ్బులు ఎత్తి తీసిచ్చాడు. తీసిచ్చిన తర్వాత నా దగ్గర 3500 ఉన్నాయి. తర్వాత స్టీవెన్ కడుపులో పడ్డాడు. తర్వాత ఏం డెలివరీకి ఊరు వెళ్ళింది. ఊరు వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీలో నేను చేస్తున్న కంపెనీ కూడా బంద్ అయిపోయింది. బంద్ అయిపోతే ఆ ఊరు వెళ్ళి ఏం చేయాలా? సరే అక్కడ చిన్న గుడిసె పెట్టాను హోటల్. పెట్టిన తర్వాత అది కూడా బాగా నడిచింది. ఆమె డెలివరీ టైం వచ్చింది, నాకు ఉత్తరం వచ్చింది అనమాట రమ్మని. సరే నేను ఏం చేశాను, ఇప్పుడు అది ఏం చేయాలి, హోటల్ బాగా నడుస్తుంది. సరే అని ఇక్కడ మన దగ్గర ఒక తిరుపతి ఆయన ఉన్నాడు, బస్తీ లీడరు. ఆయన ఉషా ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, క్యాంటీన్లో. ఆయన పిలిపించి రోజుకి ఇంత కిరాయిని మాట్లాడి ఆయనకి ఇచ్చేసాను. ఇచ్చి ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిపోయిన తర్వాత నాకు పిల్లలంటే అసలు ఇష్టమే ఉండేది కాదు. ఊరు వెళ్ళాను. డెలివరీ టైంకు ఊరు వెళ్తే నేను పోయిన ఆ 2వ రోజుకే డెలివరీ అయింది. స్టీవెన్ పుట్టాడు. స్టీవెన్ పుట్టిన తర్వాత నాకు ఎక్కువ ప్రేమ వచ్చేసింది పిల్లలంటే. అప్పుడు బాగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ వాడికి ఫిట్స్ వచ్చేసి చిన్నపిల్లప్పుడే ఫిట్స్ వస్తే వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు అనమాట. ఇంజక్షన్ ఇస్తే కోమాలోకి వెళ్ళిపోయాడు. 2 రోజుల దాకా 3 రోజుల దాకా అసలు మనిషే లేడు. నేను అనుకున్నా చనిపోయాడు. ఆ డాక్టర్ అన్నది, నువ్వేం చూడదా నీ కొడుకును, నీ కొడుకు ఏం కాదు, నువ్వు వెళ్ళిపో హైదరాబాద్ కానీ. అంటే ఆ డాక్టర్ అమ్మ వాళ్ళు మాకు కొంచెం పరిచయం అన్నాడు. అంటే కొద్ది రోజుల తర్వాత వానికి స్పృహ వచ్చింది, బాగానే ఉన్నాడు. సరే సంతోషం అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను కదా. సరే వాళ్ళు కార్యక్రమాలు ఏమో చేస్తారు కదా, అవన్నీ చేసిన తర్వాత నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఉద్యోగం ఎత్తుకోవాలి, అది లేదు కదా, నాకు హోటల్ కూడా లేదు. సరే నేను ఏ కంపెనీ అయితే చేస్తా అంటే ఆ కంపెనీ బంద్ అయిపోయింది. అది ఇక్కడ జీడిమెట్లో స్థలం కొనుక్కొని కడుతున్నారు అనమాట. వాళ్ళు కడుతున్న తర్వాత ఆయన నాకు అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు. నేనైతే సంతనగర్లో ఉన్నాను. నా ఊరు వెళ్ళింది. తర్వాత నేను మళ్ళీ భాగ్యం తెచ్చుకున్నా. 1 నెలకి వచ్చింది. వచ్చిన తర్వాత మేము అందులోనే ఉన్నాము. తర్వాత ఈసీఐ నుంచి అక్కడ నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. నైట్లో 10-11 గంటలకు జీప్ వేసుకొని వచ్చారు మా దగ్గరికి. బాబు నువ్వు ఫలానా కంపెనీలో కొంచెం పని ఉంది, ఒక రోజు పని ఉంటుంది, చేస్తామని అంటే చేస్తానన్నా. వెళ్ళిన తర్వాత అక్కడ డ్రిల్ వేసేది ఉండేది. వేస్తానంటే అక్కడ వెళ్ళాను. ఆ నైట్ అంతా అక్కడ పని చేశాను. బాగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత పని అయిపోయింది. పని అయిపోయిన రాత్రి 3-4 గంటలకు పని అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు 150 రూపాయలు ఇచ్చారు. అప్పట్లో 150 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఇట్లాగే గడిచిపోతుంది. కంపెనీ ఇంకా స్టార్ట్ కాలేదు. నేను బాగా నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాను. 2 రోజుల దాకా వచ్చేవాడిని కాదు. ఆమె నా గురించి ఎదురు చూస్తూ ఇట్లాగే ఉండిపోయింది. మళ్ళీ రాగానే ఏడ్చేది. మామూలుగా సంజాయించేవాడిని, అట్లాగే ఉండిపోయాను. మా ఇల్లు గల్ల ఆమెకు అక్కడ చేరింది కదా, ఆమెకు భాగ్యం అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఆమెకు వాళ్ళ పిల్లలకు అంత ప్రేమించేవాళ్ళు భాగ్యం. నాకు ఒక ధైర్యం, నేను ఎక్కడ పోయినా వాళ్ళు చూసుకుంటున్నాను.
అట్లా రోజులు గడిచిపోతున్నాయి. మళ్ళీ ఫిలం కూడా డెలివరీకి ఊరు వెళ్ళింది. ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ అయింది. ఆమె ఊరు వెళ్ళింది, ఇక్కడ కంపెనీ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మాకు అక్కడ టీ కావాలంటే టీ ఎక్కడ దొరికేది కాదు. టీ సిగరెట్ కావాలి మాకు. మా ఎండికి కూడా అదే అలవాటు, ఆయన కూడా టీ సిగరెట్ అలవాటు, ఆయన కూడా ఏ అలవాట్లు. సరే అని నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఒక చిన్న పాక వేసాను ఇక్కడ. మా తమ్ముళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. ఒక చిన్న పాక వేసి ఖాళీ చాయ్ సిగరెట్లు అమ్మేవాడిని. దాని తర్వాత మాకు అక్కడ ఏం లాభం వచ్చేది కాదు. నా ఛాయలకు, నా సిగరెట్లకు వాళ్ళకు సరిపోయేది. ఇట్లా నడుస్తుంది అన్నమాట. నడుస్తుంటే ఒక అతను వచ్చాడు, సార్ నువ్వు ఇంత పెద్ద పెట్టావు తిని, ఇది ఇక్కడ ఏదన్నా ఉప్మా పూరి ఇట్లాంటివి పెడితే బాగా నడుస్తుంది అన్నాడు. సరే పెడదామని పెట్టాము. పెడితే అది కూడా బాగా డెవలప్ అయింది, బాగా జరుగుతుంది అనమాట. పిల్లలే నడుపుతారు, మా తమ్ముళ్ళే కావాల్సిన తెచ్చేస్తాను, నేను డ్యూటీకి వెళ్తాను. స్టీవెన్ కూడా కొంచెం పెద్దవాడు అయ్యాడు. తర్వాత స్టీవెన్కు మామూలుగా చిన్న జబ్బు వచ్చింది, జాయింట్ నొప్పులు అన్నమాట, అంటే నొమాటిక్ పెయిన్స్ అవి వచ్చాము. నేను మా బావ వెళ్ళి సిటీలో చూపించాము. చూపిస్తే వాళ్ళు కొన్ని మెడిసిన్ ఇచ్చారు అనమాట, టైం టు టైం వాడే మెడిసిన్స్ ఇచ్చారు. సాయంత్రం 6 అవగానే ఇంజక్షన్ ఇప్పించాలి. సరే ఒప్పుకున్నాం, తెచ్చుకున్నాము. నేను డ్యూటీ పోతున్నాను. నాకు అప్పుడు కంపెనీలో 12 గంటలు డ్యూటీ ఉంది. అది 6 గంటల నుంచి మళ్ళీ 8 గంటల వరకు డ్యూటీ చేయాలి కంపల్సరీ. కానీ వాళ్ళు నేను చేయను, నేను నా పిల్లడికి బాగలేదు, నేను తీసుకెళ్ళి వాడికి ఇంజక్షన్ ఇప్పించాలంటే వాడు అన్నాడు, ఏమంటే నీ కొడుకు ఎక్కువ, నాకు పని ఎక్కువ, నీ కొడుకు నాకు అవసరము, నువ్వు పని చేయాలన్నాడు. నేను నీ కంపెనీ అవసరం లేదు, నా కొడుకు కావాలని మానేశాను కంపెనీ. ఆ కంపెనీ అప్పటికప్పుడే మానేసి స్టీవెన్ చూసుకుంటూ ఎవరు ఉందిగా మెల్లి నడుపుతూ ఉన్నాను. అది రోజు బాగా అభివృద్ధి అయింది, బాగా నడుస్తుంది. సరే అని నేను సాయంకాలం అవగానే నాకు అభివృద్ధిగా అప్పుడప్పుడు పరిచయం ఉండేవాడు. అంటే వీళ్ళంతా గిల్గాలకి వెళ్ళేవాళ్ళు, భాగ్య ఇలాంతా ఆదాం వీళ్ళందరూ వెళ్ళేటోళ్ళు, నాకు మామూలుగా పరిచయం. అయితే అభివృద్ధిగా వచ్చి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, మామూలుగా నాతో పలకరించేవాడు, దేవుడికి చెప్పేవాడు. కానీ నేను గ్రహించేవాడిని కాదు. అయితే నేను సాయంత్రం హోటల్ పని చేసుకుని ఎక్కడ కూరగాయలు దొరికేటి కదా, నాకు ఎర్రగడ్డకి వెళ్ళి చెప్పేవాడిని. అయితే నేను రోజు 4 గంటలకు పోయేవాడిని, 2 రోజులు వస్తే 3 రోజులు కదా వెళ్ళేవాడిని. నాకు లోనా ఉండేది. ఆ లోనా మీద వెళ్తుంటే నేను వెళ్ళే టైంకి ఆయన అక్కడి నుంచి వచ్చేవాడు, పిచ్చల నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చేవాడు. నేను సిగరెట్ రాకుండా పోయేవాడిని, ఆయన చూడగా నేను పడేసేవాడిని సిగరెట్. ఇట్లా జరుగుతుందన్నమాట. అట్లా జరుగుతుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత హోటల్ బాగా నడుస్తుంటే మున్సిపల్ గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు, ఇది తీసేయాలా, ఇది ఉంటాను వీల్లేదు. అది తర్వాత నేను చేస్తాను, అది తీసేయడానికి వీల్లేదు, నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా అది అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళలేదు. ఇట్లాగే నడుస్తూ ఉంది, తీసేయాలా అని వాళ్ళు అంటున్నారు, తీయని నేను అన్నాను. తర్వాత ఒకసారి అడ్డ మీద నుంచి లేబర్ని తీసుకొచ్చాను, ఈ హోటల్ అంతా నేను పీకిచ్చేస్తానని. నేను అన్నా, వాళ్ళు లేబర్ అన్నారు. అప్పటికే నేను బాగా అందరికి పరిచయం అయిపోయాను. అక్కడ సార్ ఫలానా హోటల్ దగ్గర రాము మేము అని, చాలా డేంజర్ అని అన్నాడు. ఏం కదా నేను తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఆయన వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి ఆయన నన్ను చూసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతాం సార్, మాకు వద్దు అని, మాకు ఈ ప్యూర్ వద్దే వెళ్ళిపోతామన్నారు. ఆ తర్వాత ఏమయ్యా పర్లేదు తీస్తావా లేదని, చేస్తాను నేను తీయను, నువ్వు తీయకపోయి నేను చేస్తాను అన్నాడు. నేను అన్నా, నేను సరే తీసాను చూసి అట్లా ఇస్తాను అన్నాడు. వచ్చి లాగేకి వచ్చాను. వస్తే నేను అన్నాను, కొడుకు తీసుకున్నాను, నరికేస్తాను చేస్తే నరికేస్తాను అని చెప్పి బెదిరించాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయనకంటే పెద్ద ఆఫీసర్ చెప్పాడు. పెద్ద ఆఫీసర్ చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయనకంటే పెద్ద ఆఫీసర్ తన దగ్గర ఉంటాడు. ఆయనకు వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా ఫలానా హోటల్ మా మీదకి కత్తిలు లేకుండా వస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు అంటే ఆయన కొంచెం ఏం చర్య తీసుకోలేదు, కానీ విన్నాడు, కాము ఉన్నాడు. వీళ్ళు రోజు వచ్చి సతాయిస్తున్నాడు. సతాయిస్తుంటే ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అప్పుడే వచ్చి ఒక మినిస్టరు అక్కడ ఒక లైన్మెన్ ఉండేవాడు. ఆ లైన్మెన్ ఏం చెప్పాడంటే, నువ్వు ఫలానా నుండి కలువు, ఆయన కలిసి నీకేం కాదు అని అన్నాడు. ఆయన కుప్పపల్లిలో ఉంటాడండి. అయితే మా బావని తీసుకొని అక్కడ అందరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చెప్పిపించాం వాళ్ళు. చెప్పిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ అది హోటల్ కాదు, అది సారా కొట్టు అని. ఒకవేళ సారా కొట్టు అయితే నేను చూసుకుంటా దాని గురించి, మీరు వాళ్ళ దగ్గర చెప్పకండి అని చెప్పారు. దాని తర్వాత బాగా నడుస్తుంది. ఇట్లాంటి అబ్జెక్షన్ వస్తా అంటే
ఏపీఐసి వాళ్ళు ఏం చెప్పారంటే నీకు క్యాంటీన్ స్థలం కావాలనుకుంటే నువ్వు పని వెళ్ళిన తర్వాత చెప్పిపించాం వాళ్ళు. చెప్పిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే సార్ అది హోటల్ కాదు, అది సారా కొట్టు అని. ఒకవేళ సారా కొట్టు అయితే నేను చూసుకుంటా దాని గురించి, మీరు వాళ్ళ దగ్గర చెప్పకండి అని చెప్పారు. దాని తర్వాత అది బాగా నడుస్తుంది. ఇట్లాంటి అబ్జెక్షన్ వస్తా అంటే ఏపీఐసి వాళ్ళు ఏం చెప్పారంటే నీకు క్యాంటీన్ స్థలం కావాలనుకుంటే నువ్వు పని చేయాలన్నారు. ఎక్కడ ఇస్తారు సార్ అంటే ఇక్కడే ఇస్తారు నీకు, నువ్వు 4 కంపెనీలకు వెళ్ళి మాకు ఇక్కడ క్యాంటీన్ అవసరమని వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ తీసుకొచ్చి నువ్వు అప్లై చేసుకో అన్నారు. సరే ఆ పని చేశాను. ఆ పని చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హెడ్ ఆఫీస్కి కూడా వెళ్ళాం. నేను హెడ్ ఆఫీస్కి ఎట్లా వెళ్ళామంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐసికి ఒక చైర్మన్ మా సైడ్ అయినా వచ్చాడు. అంటే మా పెద్దనాయనకు కొంచెం బాగా పరిచయం అంట. మా పెద్దనాయనకు భాగ్య వాళ్ళ అక్కకు బాగా పరిచయం అయింది. మా పెద్దనాయన ఏం ఉత్తరం వేసాడంటే మీకు ఏదన్నా ఫలానా ఆఫీసర్ అవసరం ఉంటే చెప్పండి, మీరు లెటర్ అని నేను ఆయనతో వచ్చి మాట్లాడితే ఆయన బాగా పరిచయం అన్నాడు. సరే అని చెప్పి మా పెద్దనాయనకి లెటర్ వేసాను ఇట్లా సంగతి అని. సరే అని ఆయన ఐడియా ఇచ్చాడు, ఇట్లా లెటర్ రాయండి, లెటర్ రాసి ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. సరే అని ఆయన దగ్గరికి వెళ్ళాం. లెటర్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తే అంత పెద్ద మినిస్టర్ అయినా మాకు విలువ ఇచ్చాడు. మా పెద్దనైనా ఆయన పేరు చెప్తే మా బావ నన్ను కూర్చొని పెట్టాడు. లెటర్ అంతా చదివి దాని మీద లెటర్ రాశాడు, ఈ వ్యక్తికి ఎక్కడైనా ఆ ఏరియాలో క్యాంటీన్ స్థలము అలాట్ చేయండి. సరే అని ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు బెదిరించారు. వాళ్ళు చెప్తారా వాళ్ళకి ఏం, వాళ్ళు ఆడుంటారు, వాళ్ళకి ఏం తెలుసు, ల్యాండ్కి ఏం లేదు అని. మళ్ళీ కింద వాళ్ళు ఇట్లా అంటున్నాడంటే ఆయన అట్లే అంటాడు, నువ్వు కాముండు, నువ్వైతే లెటర్ పెట్టావు అని. సరే అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత సరైన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కొన్ని డబ్బులు కట్టాం, అగ్రిమెంట్ చేయించుకున్నాం, స్థలం ఇచ్చారు 300 గజాలు. 300 గజాలు స్థలం ఇచ్చిన తర్వాత అప్పుడు రేట్ తక్కువ, చాలా తక్కువ రేట్లో ఉండేది. తర్వాత అక్కడ క్యాంటీన్ కట్టాలి. క్యాంటీన్ కట్టాలంటే ఉన్న డబ్బులన్నీ అక్కడ 2 ఇల్లు కొన్నాను. ఒక ఇల్లు కొన్నాను, ఒక ఇల్లు అలాంటి డబ్బులు ఇల్లు రిపేర్ చేపిస్తే ఖర్చు అయిపోయాయి, ఏం లేవు. ఉన్న వరకైతే కట్టాను, కొంతవరకు కట్టాను, పని అయిపోయింది. సరే అని చెప్పి ఆ 2 ఇల్లు అమ్మేసాను. 2 ఇల్లు అమ్మేసి క్యాంటీన్ కట్టాను. క్యాంటీన్ కట్టిన తర్వాత మనం అంటే అంత గిరిగాల తరఫు నుంచి జీటీ గారు తీసుకొచ్చి అక్కడ డెడికేషన్ చేయించాం. డెడికేషన్ చేయించిన తర్వాత హోటల్ అయితే బాగానే నడుస్తుంది. నడుస్తున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళంతా ఇజ్రాయెల్ కానీ అబద్దిగో ఆదాం బాకీలంతా గిరిగాలకి వెళ్ళేవాళ్ళు. అయితే అక్కడ ఒక సేపు కొరకై లేదు గొడవ వచ్చేసి అక్కడ అక్కడ చర్చికి కూడా మానేశారు. మానేసి వీళ్ళు ఏంటంటే మేము ఎక్కడైనా సంఘం కట్టుకోవాలని ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు. తర్వాత వీళ్ళంతా హెబ్రోన్కి వెళ్ళారు, ఆగస్టు గారిని కలిసినారు. అయితే ఆయన అన్నాడు, బాబు ఇమీడియట్గా చర్చ్ అంటే కాదు, ఎక్కడైనా ఎవరి దగ్గర వెళ్ళండి, కొంతకాలం అక్కడ ఉండి తర్వాత ఎక్కడైనా స్థలం తీసుకోండి, నేను సాయం చేస్తానని ఆయన చెప్పాడు. అయితే అప్పుడంతా వీళ్ళు ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయాక వెళ్తూ వస్తున్నారు అన్నమాట. నాకు క్యాంటీన్ కట్టిన తర్వాత బాగా నడుస్తుంది. నడుస్తుంటే ఎంత పొద్దున నుంచి సాయంకాలం దాకా ఎంత నడిచినా సాయంత్రం వదంటే డబ్బులు కనిపిస్తారు. అట్లా ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడ్డాను. పిల్లలకు చదివించుకునేంత కెపాసిటీ కోల్పోయాను నేను. పిల్లలు పెన్సిల్ డబ్బులు అడితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. బాకీ కూడా ఆమెకు వాస్తవం జలుబు, నైట్ అంతా ముక్కు కాయడమే, బెడ్షీట్ తడిచిపోయేది. ఆమె ఇట్లా బాధపడుతుంది, నాకేమో హోటల్ సరిగా నడుస్తలేదు. చాలా పిల్లల్ని కూడా నేను చదివించుకునే పరిస్థితులు లేను, బాకీని కూడా హాస్పిటల్ చూపించుకునే పరిస్థితులు లేను. బాకీకి ఏం తెలియదు, ఆమెకి నేను ఏం చెప్పాను. ఇట్లాగే నడుస్తోంది. అంతా ఏమంటుందంటే బాలరాజు క్యాంటీన్ కూడా అమ్మేసుకొని వెళ్ళిపోతాడు అని ఆ పరిస్థితికి వచ్చింది అనమాట. బాకీ అన్నది, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నది, నాకు అర్థమవుతుంది, మనం అక్కడికే వెళ్ళిపోదాం హోటల్ దగ్గరికి, అక్కడ ఒక రూమ్ కట్టు ఏదో విధంగా చేసి అంటే, నాకేం కష్టాలు, నేను బాగానే ఉన్నారా అది ఇది అన్న. లేదు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు నాకు తెలిసిపోయింది.
అప్పట్లో గ్యాస్ ఉండేది కదా, ఓన్లీ కిరోసిన్. ఇంటికి కిరోసిన్ తేవాలంటే కూడా కిరోసిన్ డబ్బులు ఉండేవి కాదు. స్టీవెన్ చిన్న పిల్లోడు, సరే వాడిని పంపి నేను ఏదో విధంగా తీసి పంపిస్తాను అని చెప్పేవాడిని. వాడు భయపడుకుంటా అక్కడికి వచ్చేవాడు, చిన్న పిల్లోడు. మేము ఇక్కడే గిరిరాల దగ్గరనే ఉండేవాళ్ళం. తీసుకొని వచ్చేవాడు అనమాట. ఇట్లా జరుగుతుంటే అంతా వీళ్ళు గిరిగాలకి వెళ్తూ వస్తున్నాడు. నేను కూడా అప్పుడప్పుడు బైబిల్ స్టడీ కానీ ఏదైనా స్పెషల్ మీటింగ్ అయితే ఇట్లా బలవంతంగా తీసుకెళ్తున్నది బాగానే. అయితే అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. నాకు బైబిల్ ఎప్పుడు తెరిచి చూసినాడు కాదు నేను. అయితే అబ్బాయి ఒక పక్కన కూర్చుండేవాడు. ఏదైనా వాక్యం చెప్తే అది నాకు బైబిల్ తెరిచి చూపించి ఇచ్చేవాడు. ఇట్లా వస్తూ పోతున్నాను అనమాట. అప్పుడప్పుడు ఆదాం కూడా ఇంటికి వచ్చేవాడు. నువ్వు కూడా యేసుప్రభువు నమ్ముకో అని ఆయన చెప్పేవాడు. ఇట్లాగే గడుస్తుంది. ఒకరోజు గిరిగాల్లో ఏదో బాప్తిసాలు ఇస్తున్నారు. బాప్తిసాలు అంటే కూడా నాకేం తెలియదు అప్పట్లో. ఇదంతా చెరువు, ఈ చెరువులోనే బాప్తిసాలు ఇచ్చేవాడు. బాప్తిసాలకు అందరూ సిద్ధపడ్డారు. కొంతమంది సేవకులు, ఆజ్బాయ్ అని, కరుణాకర్ సేవకుడు, పెద్ద పెద్ద సేవకులు బాప్తిసాలు ఇచ్చి రెస్ట్ ఎత్తుకోవడానికి మా ఇంటికి వచ్చేవాడు. అంటే అంశమ్మ పంపించేది. అయితే బాప్తిసాలు ఇచ్చారు, భోజనం చేసుకొని వచ్చి పండుకున్నాడు ముగ్గురు. నేను వచ్చాను మధ్యాహ్నం. వస్తే ఈ పిల్లలంతా బయట ఉన్నారు. బాగా బయట ఉంది. ఏం బయట ఉన్నారంటే భయపడేది. ఇట్లా సేవకుడు, పెద్ద సేవకులు ఉంటారు, వాళ్ళకి రెస్ట్ ఎత్తుకోసం వచ్చారు అంటే అసలు నేను ఏమనేవాళ్ళు. నేను సేవకులు అంటే అప్పుడు కూడా అభిమానమే నాకు. నేను మర్యాదపూర్వకంగా వెళ్ళిపోయాను. వాళ్ళు కావాల్సింది ఇచ్చేసి అటు నుంచి చెప్తే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఆగస్ట్ గారు బైబిల్ స్టడీకి వచ్చేవాడు. ఆయన బైబిల్ స్టడీ అంటే నన్ను బలవంతాన తీసుకుపోయేది బాగా. సరే వెళ్ళేవాడిని, వినేవాడిని అంతే, కానీ అక్కడనే విడిచిపెట్టేవాడిని. నా జయంతి మామూలుగా 30% నైట్ కూడా వెళ్ళేవాడిని, వాగ్దానాలు తీసుకునేవాడిని, అంతవరకే. కానీ ఆమె కూడా అంశం కూడా బాగా ప్రేమించేది. నమ్ముకో అనేది బాగా వాక్యం బాగా చెప్పేది. పెద్దలతో కూర్చొని పెట్టి నాకు భోజనం పెట్టేది. అంటే నేను యేసుప్రభువుని నమ్ముకోవాలని. అట్లా జరుగుతూ ఉంది. జరుగుతున్న కొద్ది రోజులకు నేమయ్య గారు వచ్చారు అక్కడికి, సేవకుడు. ఒక సమస్య వస్తే వీళ్ళంతా విడిపోయారు. విడిపోయిన తర్వాత వీళ్ళంతా ఇక్కడికి పిల్లలపైకి వెళ్తున్నారు. నేను ఎక్కడ పోయేవాడిని కాదు. నాకు ఒక రుణం ఉండేది. నా కష్టాల్లో అది కూడా అమ్మేశాను. అది కూడా అమ్మేసిన తర్వాత బాగా బలవంతం చేసి అక్కడికి వెళ్ళిపోదామంటే సరే అక్కడ ఒక రూమ్ కట్టాను. అక్కడ వెళ్ళినాం. అక్కడ వెళ్ళిన తర్వాత మేమిద్దరమే పనిచేసేవాళ్ళం. బాగా ఎంజాయ్ చేసుకునేవాళ్ళం. కొన్ని కంపెనీలు ఉండేది, వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. పిల్లలు కూడా బాగా సాయం చేసేవాళ్ళు. పని మనుషులు లేకుండా చేసుకునేవాళ్ళు కొంతకాలం వరకు. వాళ్ళంతా పనిచేస్తే చాయ్ బట్టలు అవి ఇప్పుడు ఉండడానికి స్టీవెన్ పిల్లలు వాళ్ళు కాలేజీకి పోవచ్చు. వాళ్ళే పులిగేవాళ్ళు, వాళ్ళే కడిగేవాళ్ళు. కిరోసిన్ దొరకపోతే చిన్నోడు సైకిల్ వేసుకొని స్కూల్కి పోయే లోపల షాపులు అంతా బాగా తిరిగి తెచ్చిచ్చేవాడు. అంత కష్టపడుతున్నాం మేము. కొంతకాలం అయిన తర్వాత భాగ్యకు చాలా అనారోగ్య పరిస్థితి వచ్చేసింది. ఆమె వాస్తవం ఉంది. ఇట్లా మధ్యరాత్రిలో ఆస్తమా ఎక్కువైపోయి హాస్పిటల్ పోవాలనుకున్నాం. మధ్యరాత్రిలో వెళ్ళిపోయాను. లోన్ మీద అక్కడికి వెళ్ళాం. కుషంలో బీబారికి వెళ్ళాం. బీబారికి వెళ్ళిన తర్వాత అక్కడ పరీక్షించి ముక్కలకు పెట్టారు. ఆక్సిజన్ పెట్టాలని అన్నారు. తర్వాత కొంచెం పెట్టారు, అని తీసేసి పెద్ద తుమ్ము వచ్చాను అనమాట. తుమ్మగా పేలిపోయింది. ఆక్సిజన్ ఆ పైపు పేలిపోయింది. అది అట్లే ముక్కులు వంటి పేలిపోతే ఆమె చనిపోయేది. దేవుడు అక్కడ కాపాడాడు. సరే రాత్రి అంతా అక్కడే ఉన్నాం. కొంచెం తగ్గిపోయింది. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అట్లాగా బాధపడుతూనే ఉంది. ఆస్తమా ఒకటి, ఆమెకి శరీరంలో ఎన్నో బలహీనతలు వచ్చాయి, ఎన్నో జబ్బులు వచ్చాయి. ఎవరు చెప్పుకోలేదు మేము. కానీ దగ్గర 10-15 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. ఎవరికి తెలియకుండా వెళ్ళాం. ఎక్కడ వెళ్ళినా కానీ ఏం కాదు, బాగానే ఉంది అన్నవాళ్ళే. కానీ ఫలానా జబ్బు, దీనికి ట్రీట్మెంట్ చేసుకో, ఈ మందులు వాడు అని చెప్పేవాళ్ళు కాదు. ఏం కాదు, నీకు బాగానే ఉంది అన్నవాళ్ళు. ఇట్లాగే గడిచిపోతా ఉంది. నాకు ఎక్కువ కష్టాలు అయిపోయి
నా బండి అమ్మేశాను, ఏం నడుస్తలేదు. ఇంకా సైకిల్ మీద చాలా బక్కగా ఉండేవాడిని నేను. ఏది కావాలన్నా సైకిల్ మీద తిరిగేవాడిని, పిల్లలు దాని మీద తెచ్చేవాళ్ళు. ఇట్లాగా ఉంటున్నాం. తర్వాత ఒకరోజు ఇట్లాగే బాగా నాకు వాకింగ్ చెప్తా వచ్చేది. నేను పెద్ద గ్రహించేవాడిని కాదు, వినేవాడు కూడా కాదు. తర్వాత ఒకరోజు ఇట్లాగే బాగా నాకు వాకింగ్ చెప్తా వచ్చేది. నేను పెద్ద గ్రహించేవాడిని కాదు, వినేవాడు కూడా కాదు. తర్వాత ఒకసారి నువ్వు కూడా చర్చికి రావాలా అది అంటే నేను అన్నా, మరి చర్చికి రావాలంటే ఎట్లా వస్తాను, నేను రాను, నాకు బండి లేదేం లేదు కదా అన్నాను. అంటే అక్కడికి వెళ్ళాలి, పిల్లదలిపికి వెళ్ళాలి. సరే, ఒకవేళ నాకు దేవుడు బండి ఇస్తే నేను సండే సెలవు పెట్టి నేను కంటిన్యూ మందిరానికి వస్తానని చెప్పిన. సరే, కొంతకాలం తర్వాత 2-3 రోజుల తర్వాత మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. మేము సనాతనలో ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో ఆ యజమాని కొడుకు పెద్దవాడు ఇక్కడే ఉంటాడు, రంగారెడ్డి నగర్లో రేషన్ షాప్ ఉంది. ఆయన వచ్చి నన్ను నా దగ్గర ఒక చిట్టి అయ్యి నేను చిట్టి స్టార్ట్ చేసినాను అన్నాడు కొత్తగా. అప్పుడు నేను అన్నాను, మరి ఫస్ట్ చిట్టి నాకు ఇస్తానన్నాడు. ఆ తర్వాత ఆయన సరే ఇస్తాను ఒప్పుకున్నా, వెళ్ళిపోయిన తర్వాత సరే నేను చెప్పాను బాగా ఏమని, ఒకవేళ ఆయన చిట్టి డబ్బులు ఇస్తే బండి కొంటాను, తర్వాత సండే హాలిడే పెట్టి నేను కూడా మందిరానికి వస్తానని తీర్మానం చేసుకున్నాను. ఆయన 2 రోజుల తర్వాత వచ్చి డబ్బులు ఇచ్చాడు. చిట్టి మొత్తం డబ్బులు ఇచ్చేశాడు. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్టీవెన్ చూడమంతా ముగ్గురు కలిసి వెళ్ళి బండి, చిన్న పిల్లలు వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళి బండి కొన్నాం. ఇంకా బండి కొని డబ్బులు తీసుకొని వచ్చాము ఇంటికి. ఇంకా అప్పటి నుంచి ప్రతి సండే సెలవు, హోటల్ బస్సు పెట్టుకోవాలా, చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు క్రమేణా దేవుడు మమ్మల్ని కొంచెం ఆశీర్వదిస్తూ వచ్చాడు. తర్వాత పిల్లల నుంచి వెళ్తే ఆపదిగో, ఇజ్రాయేలు, ఆదాము, ఇంకొక అన్న ఉంటాడు పీటర్ అని, వీళ్ళంతా క్రమేణా మా దగ్గరికి వచ్చేవాడు. అక్కడికి అన్న నువ్వు కూడా దేవుని నమ్ముకో, మన స్థలం కొనుక్కుని మందిరం కట్టించుకున్నాం, ఇట్లా చెప్పుకుంటూ వచ్చేవాడు. అయితే సరే అని నేను చేసుకుంటూ పోతూ ఉండేవాడిని. ఇంకా అందరూ ఏం చేశారంటే పిల్లలపైకి వెళ్తూ గురువారం ఇక్కడ గాంధీనగర్లో ఓ ఇంట్లో కూడుకునే వాళ్ళు అయితే మాకు పెద్ద ఆదామని ఉన్నాడు ఒక ఆయన, ఒక సేవకుడు. ఆయన మాకు మధ్యలో వచ్చి ఆయన నడిపిస్తూ వచ్చాడు. అట్లాగే క్రమేణా జరుగుతుంది. పిల్లలు పోతున్నాం వస్తున్నాం, స్థలం కొనుక్కోవాలని తీర్మానం చేసుకొని ఇక్కడ స్థలం కొన్నాం. స్థలం కొన్న తర్వాత ఇంకా ఆలోచన గారు తీసుకొచ్చామని చూపించాము, అని చేశాడు. ఇక్కడ మంది మామూలుగా అందరం కలిసి కట్టుకున్నాం, చిన్నగా కట్టుకున్నాం. అందరం ఇక్కడే కూడుకుంటున్నాం. ఇంకా అప్పుడు దేవుడు మాకు మమ్మల్ని క్రమేణి ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే ఊహించలేని రీతిగా మమ్మల్ని ఆశీర్వదించాడు. అట్లా జరుగుతూ వస్తుంది. మందిరం అయిపోయింది. తర్వాత మందిరానికి దగ్గరలోనే ఇల్లు కట్టుకోవాలని చెప్పి నాకు చింతలో ఫ్లాట్ ఉండేది, అది అమ్మేసి ఇక్కడ కొనుక్కున్నాం. ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఇల్లు కట్టించుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత పిల్లలు కూడా మామూలు సండే స్కూల్కి వెళ్తూ వాళ్ళు కూడా ఆత్మీయంగా, చిన్నపిల్లలు కూడా బాగా ఎదిగారు. ఆ గిరిగాల్లో వాళ్ళకు అన్సమ్మకు పిల్లలకు, ఈ పిల్లలంటే కూడా చాలా ఇష్టంగా ఉండేవాడు. కరుణాకరు వీళ్ళందరూ వాళ్ళు అక్కడనే అభివృద్ధి అయ్యారు, అక్కడనే కూడా రక్షణ పొందాడు. కానీ వాళ్ళకైతే దైవభక్తి ఎప్పుడు నేర్పించిన కాదు, ఎవరు వాళ్ళ తల్లినే, వాళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఏం కాదు. ఇట్లా క్రమేణా నడుస్తూ వస్తున్నది. ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టీవెన్ అయితే హోటల్లో చాలా పని చేసేవాడు. వాడు లైఫ్ అంతా పాడు చేసుకున్నాడు. నేను కష్టపడొద్దని వాడు నాకు సహకారంగా ఉండి వాడు లైఫ్ అంతా పాడు చేసుకున్నాడు. చదువుకోలేకపోయాడు. వాళ్ళ అమ్మ వాడికి వాడి మీద ఎక్కువ ఆశలు, వాడు బాగా చదువుకోవాలి. కానీ వాడేమో నా మీద ప్రేమ ఎక్కువ అయిపోయి నేను ఎక్కువ పని చేయొద్దని నేను అప్పటికే ఆశతో బాధపడేవాడిని. తర్వాత వరంగల్లో చదువుకున్నాడు. ఒకసారి ఇట్లాగే నాకు శరీరంలో బాగాలేకపోతే నన్ను మెడ్యూన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చేస్తే అక్కడ
ఒక 5-6 రోజులు ఉన్నాను. అప్పుడు చెప్పలేదు జీవన్, ఎందుకంటే వచ్చేస్తాడని. ఇక కొంచెం బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాము. వచ్చిన తర్వాత మామూలుగా అట్లే కొన్ని మందులు తింటే తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత నిత్యం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడే ఉండిపోయాం. హోటల్ కూడా కొంతకాలం రెంట్కి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనే తీసుకొని మళ్ళీ నడిపించుకుంటూ వచ్చాను. నడిపిస్తూ వస్తుంటే నాకు మామూలుగా ఆయాసం వస్తూ ఉంటే హాస్పిటల్ పోతున్నా ఏం బాగుపడలేదు అని అన్నాడు. నువ్వు ఒకసారి ఉషాముళ్ళపల్లికి వెళ్ళి అక్కడ టెస్టులు చేయించుకున్నారు. సరే అని అక్కడ టెస్టులు చేయించుకున్నాం. వాళ్ళు ఒక నెలకు మందులు రాయించారు. ఆ మందుతో కూడా ఏం బాగు కాకపోతే మళ్ళీ ఎంజియోగ్రామ్ చేశారు. ఎంజియోగ్రామ్ చేస్తే ఒక నైట్ అంతా ఉన్నాము. అక్కడ ఎవరిని రానియరు. ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత భాగ్యను మా అల్లుడు ఉన్నాడు జాన్సన్ అని, వాళ్ళిద్దరికి చూపించారు అనమాట. నాకు చూపిస్తారన్నమాట. ఎంజియోగ్రామ్ చేసినప్పుడు 3 హోల్స్ బ్లాక్ అయినాయని చూపించారు. నాకు చెప్పలేదు. అదే ఇంకా పొద్దున్న వెళ్ళిపోవాలి ఇంటికి. పక్క వాళ్ళు అడిగారు అనమాట, ఎట్లుంది సార్ మీకంటే, నాకేం లేదు, అంతా బాగుంది, అన్నీ బాగున్నాయని చెప్పి. మరి కింది దిగి వచ్చిన తర్వాత భాగ్య అనేది అంత బాగుంది, నేను అందరికంటే బాగాలేవు నువ్వే, నీకు హోల్స్ 3 బ్లాక్ అయ్యాయంట, నీకు ఎప్పుడో ఒకసారి అటాక్ వస్తుంది అని బెదిరించడం అంటే ఉన్నది చెప్పింది. తర్వాత చెప్పారు మరి ఆపరేషన్కు సిద్ధపడాలన్నారు. సరే అని ఆపరేషన్కి సిద్ధపడ్డాము. వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేటుకు డబ్బులు పెట్టాము. ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయింది అంటే అక్కడ 15 రోజులు ఉన్నాం. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. వాళ్ళు చెప్పారనమాట, 2 రోజుల తర్వాత నువ్వు మామూలుగా లోపలనే వాకింగ్ చేయాలా అన్నారు. సరే అని నేను వాకింగ్ చేస్తే అక్కడ చిడిగినప్పుడు పైకి ఎక్కాను. ఎక్కకూడదని నాకు తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత భయం వేసింది నాకు. అంటే కుట్లు వేస్తారు కదా, తెగిపోతాయి. నేను మామూలు కింద దిగి వచ్చాను. డాక్టర్ కోపమాడు. మళ్ళీ ఎవరు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్న పిల్లలు కూడా భయపడితే డాక్టర్ భయపడిచ్చాడు. మళ్ళీ నేను అట్లా పని ఎప్పుడు చేయలేదు. కొంతమంది సేవకులు వచ్చేవాళ్ళు నా దగ్గరికి, అన్యమ్మ గారిని, మదనపల్లి నుంచి సేవకులు, చాలా పెద్ద పెద్ద సేవకులు అంతా నా దగ్గరికి వచ్చారు. నన్ను ఆదరించిపోయేవాళ్ళు, హాస్పిటల్కి వచ్చి ప్రాణం తీసిపోయేవాళ్ళు. అయితే సంఘం కట్టిన తర్వాత సంఘంలో కూడా చిన్న సంఘం కొంచెం అభివృద్ధి అయింది. తర్వాత సంఘంలో నేను ఆపరేషన్ అయిన తర్వాత బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను. బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే నేను కీర్తనలు 55వ అధ్యాయం చదివాను. ఈ అధ్యాయం అంతా చదువుకుందండి. చదవండి అందరూ చదవండి. దృష్టిలో వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గల వారి నన్ను హింసించుచున్నారు. నాకంటే నాలో వేదన పడిచినది, వాళ్ళ భయం నాలో ముగిసినది, దిగుల్లో మనలో నాకు కలుగుతున్నది, మహాభయం నన్ను ముంచివేసింది. గోవలే త్వరపడి దూరంగా బాచి వెనుకాలి సుడిగాలి బెంజి పట్టణంలో బలాత్కారం నన్ను పట్టించే వాళ్ళని మూలం చేయడం నాలుగు చేరించు. నాలుగు బదులు వారు కఠిన ప్రకారం జరుగుతున్నారు. పాపంలో చెడుతనం వారిలో జరుగుతున్నది, దాని మధ్యలో నాశనం ప్రియం జరుగుతున్నది. వాంఛనీయ కప్పటాన్ని ఎదురులో మేలకు జరుగుతున్నది. నన్ను దూషించేవాడు శత్రువైన సంగించే నా మీద అటువాడు వాడు నా ఎంతో కప్పటిన వాడు కాదు. అటువాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చేయి కాడవు, నా పరిచయం మరియు మూడి మొత్తమైన కృషి చేయని వారితో
వారి అంతరంగం ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలం నాకు దేవుని మధ్యాహ్నమున ధ్యానించుకొనుకొందును. ఆయన నా బాధ ఆలకించును. నా శత్రువులు అనేకులైనారు, ఆయనను వారు నా నుండి రాకున్నట్లు సమాధానం చేసి ఆయన నా ప్రాణాలను విమోచించినాడు. పురాతన కాలం మొదలుకొని సమాధానమైన వారు చేయుదురు. తాము చేసిన నిబంధనను విక్రమించురు. వారి నోటి మాటలు విన్నవాళ్ళ మృదుగానున్నది, అయితే వారి హృదయంలో కలహ ఉన్నది. వారి మాటలు చమురు కంటే పైనవి, అవి వరదీసిన కత్తెరే. ఈ నివారం యెహోవా మీద మోపు, ఆయన పడలేదు. సగం కాలమే నాకు నేనైతే నేనైతే ఇటువంటి శ్రమకుండా వెళ్ళినప్పుడు దావీదు అయితే ఇటువంటి శ్రమలో ఉన్నాడు. మాకు బదులు శిక్షణను భవించినావు, సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావొందితివి నాకై. ఎంత జాలి యేసువా, వింతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా. చాలు. ఈ పాట ద్వారా నాకు రక్షకుడు అంటే ఆయన నా కొరకే చనిపోయాడు, నా పాప రక్షణంతా ఆయన మోసాడు, నా కొరకే ఆయన శిలువ భరించాడని నేను ఈ పాట నాకు పుచ్చుకుంది. అప్పుడు నేను తీర్మానం చేస్తున్నానండి, అంటే నా కొరకే ఆయన చనిపోయాడు కదా అని నేను తీర్మానం చేసుకుని నేను అప్పుడే రక్షణ పొందాను. ఇక్కడ ఈ సంఘంలో నేను బాప్తిజం కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను బాప్తిజం తీసుకున్నప్పుడు స్టీవెన్ కూడా నాతోనే బాప్తిజం తీసుకున్నాడు. అయితే అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత స్టీవెన్ కూడా మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత స్టీవెన్ ఆయన ఒకటో సంవత్సరం మ్యారేజ్ అయిపోయింది. 2వ సంవత్సరం మంది కూడా చేసాం. చేసిన తర్వాత కాదండి, నేను హాస్పిటల్లో నుంచి ఓ 15 రోజులు ఉన్నాను హాస్పిటల్ నుంచి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన 2 రోజులకే నాకు మళ్ళీ ఇంకా నేను నా రూమ్లో నేను పండుకున్నాను. బాగా పిల్లలు అన్నం తింటున్నారు. తింటుంటే నేను లోపల నుంచి గట్టి కేకలు వేశానంట. అంటే వీళ్ళు తినేటప్పుడు ఏమనుకున్నారు, మేము వచ్చే సండే మనం కృతజ్ఞత కూడి కలిగి ఉండాలి అని మాట్లాడుకుంటున్నారండి. అయితే లోపల పెద్ద సౌండ్లతో నేను కేకలు పెట్టాను. తినేది వదిలిపెట్టి ఉత్తా వచ్చాను నా దగ్గరికి. వస్తే నేను బాగా జ్వరం ఎక్కువైపోయి చేతులు కాళ్ళని తిప్పిపోయి నాలుగుని తిప్పేసి ఎట్లా ఉన్నాను. అప్పుడు మా జాన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని. అయితే లాస్ట్కు జాన్ భార్య ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేసింది. ఇట్లా నాన్న చాలా బాగలేదు, నాన్న తీసుకెళ్ళాలి హాస్పిటల్ అంటే అప్పుడు తీసుకెళ్ళాడు. అక్కడ మళ్ళీ తిరిగి అడ్మిట్ చేశారు. అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ 10 రోజులు ఉన్నాను. వాళ్ళు ఏమి నాకు ఇంత కూడా జ్వరం బాగా చేయలేదు, కోమాలో ఉండిపోయాను. ఆ 10 రోజులు కూడా నాకు ఏం తిండి లేదు, నీళ్లు లేవు, ఏం లేదు. ఖాళీ డ్రింక్స్ పోసేవారన్నమాట. ఒక్కొక్క డ్రాప్ 4 మీద పోసేటాను అంతే. అట్లా ఉన్నప్పుడు జాన్ మళ్ళీ ఇంకొక డాక్టర్ని కలిసి నిమ్స్లో ఒక డాక్టర్తో పరిచయం చేసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనం నిమ్స్లో అడ్మిట్ చేశారు. నిమ్స్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ మామూలుగా పోయినాను అంతే. అక్కడ మళ్ళీ అడ్మిట్ కావాలన్నారు వాళ్ళు, నేను కానన్నాను. అక్కడ డాక్టర్ బతుమలాడు, లేదు బాబు నువ్వు ఖచ్చితంగా అడ్మిట్ కావాలన్నాడు. అంతమంది నన్ను నివేదిక చూసి నీకు జాండీస్ వచ్చి నువ్వు ఇమీడియట్గా అడ్మిట్ అయిపోతుంది అన్నాడు. భయపడిపోయాను. సరే నేను అడ్మిట్ అయ్యాను. ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి జాండీస్ తర్వాత టీవీ కూడా వచ్చిందనమాట. ఇవన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. నేనేమో తినలేకపోతున్నాను. ఆ మందులు చాలా
ఇదేనా మందులు అనమాట. ఆ మందులు తింటే కడుపులో మంట ఆకు ఇట్లా అవుతుంది అనమాట. భరించలేకపోతున్నాను. సరే వాళ్ళు చెప్పిందే తినాలి, వేరేం తింటా వీళ్ళే. ఇట్లా జరిగిపోతుంది. సంఘం అయితే ఎవ్వరూ నా దగ్గరికి వచ్చేవాడు కాదు. నేను చావు బతుకులో ఉన్నా సరే ఎవ్వరు రాలేదు నా దగ్గరికి. ఒక అబ్బందిగా వచ్చేవాడు, ప్రార్థన చేసేటోడు, రోజు వచ్చేటోడు అబ్బందిగా వచ్చి ఇట్లా వస్తూ పోతున్నాను. డాక్టర్ నాకు కొంత నయమైంది. రోజు భాగ్యం 12-1 గంటకు బయలుదేరి అక్కడికి వచ్చేందుకు 2-2:30 అట్లా అయింది. ఆయనకు ఆయాసం, కొంచెం చెడ ఎక్కితే ఆయాసపడుతూ వచ్చేది. చాలా బాధపడేది. నా కొరకు చాలా ప్రయాసపడేది. ఎట్లా ప్రయాసపడేది అంటే చెప్పలేదు, విధులు పడి అంత ప్రయాసపడేది. నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యంటే చెడ ఎక్కించి మళ్ళీ ఆ చిడీలు ఎక్కి ఏడ్చుకుంటూ వచ్చేదన్నమాట. అంత బాధపడేది. మళ్ళీ పంపించేసేవాడు. నాకు ఏదైనా కారం తినాలా, నాకు ఈ కూరలు నేను తినలేనంటే మళ్ళీ వెళ్ళేది బయటకు. ఏదో వెళ్ళి ఆ చుడువా ఏడవా తెచ్చేది, ఇంకెళ్ళేది. ఇట్లాగా ఒక 15 రోజులు చాలా శ్రమ పెట్టాను. ఆయన కూడా అక్కడ చాలా శ్రమ పట్టేది, చాలా కష్టపడి, చాలా బాధపడేది కూడా. స్టీవెన్ ఫిలోమోన్ అయితే ఉత్తరం నుంచి సాయంకాలం దగ్గర ఇద్దరు ప్రయాసపడేటోడు. అప్పుడు స్టీవెన్ హోటల్ నడిపించేవాడు ఒకడే. అప్పుడు హోటల్ వదిలిపెట్టి వచ్చేసేటాడు నా దగ్గరికి. అదంతా లాస్ అయిపోయేది. ఫిలోమోన్ నా దగ్గర ఉండిపోయాడు, నైట్లో పండుకుండేవాడు. ఇట్లా జరుగుతూ వస్తాను అనమాట. దాని తర్వాత ఇంటి పక్కన వాళ్ళంతా అడిగేవాడు, ఏమని నేను మరి ఇంటికి వస్తాడా రాడా అని అడిగేవాడు. నేను చెప్పేదన్నమాట, అది నా చేతిలో ఏముంది, దేవుడి చేతిలో ఉంది, దేవుడి చిత్తం అయితే వస్తాడు, లేకపోతే లేదా, ఇట్లా చెప్పింది వచ్చానమాట. కొంతకాలం అయిన తర్వాత కొంచెం బాగా అయిన తర్వాత బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మామూలుగా కొంచెం కోలుకుంటున్నాను. అప్పుడు సంఘస్థులంతా ఒక్కొక్కరు వచ్చి నా కొరకు ప్రార్థన చేసుకుంటూ పోతూ వచ్చేవారు. అయితే నన్ను వాకింగ్ చేయమన్నారు. మామూలుగా అట్లా బయటకు వచ్చేవాడిని. అంటే అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయేవాడిని. అయితే బస్తీ లీడర్స్ అంతా బయట ఉండేవాడు. ఏం సార్ ఎట్లుంది సార్ అని అడిగితే మామూలుగా సమాధానం చెప్పలేకపోయాను. పర్లేదని వాళ్ళు అనేవాళ్ళు, మీ దేవుడు చాలా గొప్పవాడు, అందుకనే నువ్వు సజీవుడుగా ఉన్నావు అనేవాడు. ఇట్లాగే జరుగుతున్నప్పుడు ఒకసారి ఇట్లాగే దర్శకుడు తిమోతి బ్రదరు మా సంఘానికి వచ్చాడు, ఇజ్రాయల్ గారు. ఆయన ఇంకొక సేవకుడు కలిసి మా ఇంటికి వచ్చారు నాకు ఒక ప్రార్థన చేయటానికి. వచ్చి తిమోతి గారి ఇంట్లో అడుగు పెట్టగానే మా ఇంట్లో వాకింగ్ కనిపించిందంట. నీ తోడు సలహాలు చేస్తానని, నేను మీ ఇంటికి రాగానే దేవుడు నాతో మాట్లాడాడు, నీకేం కాదని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఓ వాక్యం చెప్పాడు, నన్ను ఆదరించి పోయాడు, ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి క్రమేణా కోలుకుంటూ వచ్చాను. కోలుకుంటూ బాగా అయిన తర్వాత మళ్ళీ ఇట్లా వాకింగ్కి వచ్చాను. వస్తే కొట్టోళ్ళు కూడా ఏమన్నారంటే, ఏం సార్ ఎట్లా అంటే బాగుందంటే, పర్లేదు బాగుంది అంటే, వాళ్ళు ఏమన్నా సాక్ష్యం చెప్పేవాళ్ళంటే, సార్ అది నీదేం లేదు, నీ భార్య నీ పిల్లల ప్రార్థన కనుక నేను సజీవుడిగా ఉండవని చెప్పేవాడు. ఇలాగా జరిగిపోతూ వస్తుంది అన్నమాట. తర్వాత స్టీవెన్కి మ్యారేజ్ అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఫిలోమోన్ కూడా మ్యారేజ్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా బాగా ఏమనేవాళ్ళంటే, ఏమా నువ్వే నీకు లాంటి వాళ్ళనే తెచ్చుకున్నావు కోడలను, వాళ్ళు కూడా బయట రాకుండా నువ్వు పోయారు ఆమె ఇట్లానే ఆయన అనుకుంటూ వచ్చేవాళ్ళు అన్నమాట. అది ఇట్లాగా మా కుటుంబంలో మేము 4 అయితే మాకు 2, మరి స్టీవెన్కు కుమార్తె పుట్టింది. ఇంతవరకు నా సాక్ష్యాన్ని మీరు విన్నందుకు వందనాలు. నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. సాక్ష్యం ముగిస్తుంది.